శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. సింహరాశి. సింహరాశిలోని మఖా నక్షత్ర జాతకులు ఈ వారం వృత్తి, ఉద్యోగ, విద్యాపరమైనటువంటి విజయాలు అందుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు ఉన్నప్పటికీ వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేకుండా సమయానికి కావాల్సిన ధనం అవసరానికి తగినట్టుగా కొంత సర్దుబాటు అవుతుంది. గృహపరమైనటువంటి విషయాల్లో అంటే కొత్త ప్రాపర్టీ కొనాలి, లేదా స్థాన మార్పు చేసుకోవాలి, లేదా నూతన గృహం నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచనలకి కార్యరూపం పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన పరిస్థితులు ఉంటాయి. అయితే భార్యాభర్తల మధ్య సౌఖ్యలోపం అంటే ఏ రకంగా కూడా సౌఖ్యలోపం తగ్గకుండా చూసుకోవాలి. అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ వీరు వారి యొక్క బాధ్యతల్ని విస్మరించకుండా చూసుకోవాల్సిన స్థితి మఖా నక్షత్ర జాతకులకు ఉంటుంది. కాబట్టి వారు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పుబ్బా నక్షత్ర జాతకులకి ఈ వారం ప్రభుత్వపరమైనటువంటి ఏదైతే కీలక బిల్లులు కావచ్చు, పదవులను ఆశిస్తున్నటువంటి వారు కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్నటువంటి వారికి కావచ్చు, లేదా ప్రభుత్వ బదిలీ కోరుతున్నటువంటి వారు కావచ్చు, అటువంటి విషయాల్లో యోగం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అట్లాగే రాజ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు బుధుడితో కలియడం చేత, ఆ పుబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు అవ్వడం చేత మీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి నిద్ర లేచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు విలువైన అవకాశాలు తలుపు తడతాయి, కానీ తెలియనటువంటి సోమరితనం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కారణం శని సూర్యుల షష్టాష్టక స్థితి. అట్లాగే శని ఉత్తరా నక్షత్రం మీద తన అర్ధదృష్టి కలిగి ఉండడం, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం మీద తన దృష్టి కలిగి ఉండడం చేత తెలియకుండా కొంత శని ప్రభావం వీళ్ళ మీద పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అష్టమ శని దోషంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటివి ఇప్పుడు మీకు ముందుగానే చూపిస్తున్నాడు. ఉత్తరా నక్షత్రం వారికి రాబోయే అష్టమ శనిలో ఇప్పుడు చేసే దాంట్లోనూ గనక నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే అష్టమ శనిలో నేను టార్గెట్ చేయబోతాను అని శని హెచ్చరిక ఉంటుంది ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారి మీద. అందువల్ల ఏంది, విలువైన అవకాశాలు ఇప్పుడు కోల్పోతాయి. అవి భవిష్యత్తులో అష్టమ శనిలో మీకు రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లేజినెస్ విడిచేయండి. తప్పకుండా శనీశ్వర స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారు ఆదిత్య హృదయం, దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం చదువుకుంటూ లక్ష్మీ పూజ చేసుకోవడం శుభస్కరమైన ఫలితాలు ఇస్తుంది.